ఇప్పుడు కష్టపడి ఎక్కుతుంది మన వెంకట్ గారు. Now we are going to a beautiful place called Taj Mahal of Visakhapatnam. You know, I'm tired actually. Very tired. Like బాగా కొవ్వు పట్టింది ఒంట్లో అందుకని. And this is the way. Oh shit. ఎవడు గుర్రం సా అతి కష్టపడి ఎక్కుతున్నారు వెంకట్ గారు. And here this is the beautiful Pata Rajkota. ఇప్పుడే మనం ఈ కోటలోకి ఎంటర్ అవుతున్నాం. అటునుంచిరా రే పెడతారు అలాగే. అరే మన పేర్లు ఉన్నాయి చూసావా? రూపాయి కదా తీకోడు. And that's my name. Pradeep. Do you see? It's Pradeep. వాళ్ళు పెట్టింది మనకెందుకులే. ఇప్పుడు నువ్వు తీ, మనం ముట్టుకోవద్దు అక్కడ పెట్టి. నాకు తీస్తావా? ఎక్కుతున్నా బాగా ఎక్కుతున్నా. నేను ఎక్కడ తీద్దా? నువ్వు తీసానులే పైకి రా. ఎంతసేపు నువ్వే ఉన్నావు దాన్ని నిండా. పైకి చూడు. ఇప్పుడు మనం కోట పై అంచులకి ఎక్కాం. అది కష్టంలో వెంకట్ గారు ఎక్కేస్తాం, ఏదైనా చేస్తాం కదా. పై భాగానికి వచ్చాం. చెప్పు ఎక్స్ప్లెయిన్. ఇది మన రాజుగారి బాత్రూమ్ అంట ఒకప్పుడు. బాగుంది. ఇలాగే దొంగదారిలో నుంచి రాణి వారిని తెప్పించి ఫుల్గా ఫిట్టింగ్ చేసుకునేవారు. అండ్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు ఇదంతా నా మాస్టర్ బెడ్రూము. మెల్లగా జరుగు. ఇలా మనం దిస్ ఇస్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ మిస్టర్ వేర్ ద కింగ్ యూస్ టు బి హియర్. టాప్ కూలిపోయింది. మనం ఇప్పుడు రాజుగారి అవతల భాగానికి వెళ్తున్నాం. మంచి డిజైన్లో కట్టుకున్నాడు రా. రాళ్ళతో కట్టుకున్నాడా? రాళ్ళతో కట్టాడు కాబట్టి ఎంత రాలేటి బ్రిక్స్ కూడా ఉన్నాయి కదా. మనం చూసేది ఇప్పుడు అక్కడి నుంచి ఆ దారిలో నుంచి వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసి రాజకోట వారి మాస్టర్ బెడ్రూము. తుప్పలతో వాటితో కూడి ఉన్నది. అగో మా ఫ్రెండ్ అక్కడి నుంచి ఉన్నది రాజుగారి బెడ్రూమ్ అంట, అదే బాత్రూము. అట్లా వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి
వంటగది అదంతా అదే. మనం ఇప్పుడు వచ్చేసి రాజుగారి మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం. రాజుగారు వచ్చేసి వేటకు వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారంట. అలాంటి ఒక ఇరిగిపోయిన ఒక కోట ఇది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్ రాజుగారి కోట. ఇంత విశాలంగా కనిపిస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్ రాజుకోట. మనకి ఇంకా అక్కడ 2-3 రూమ్స్ కనబడుతున్నాయి. దీని ప్రకారం మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి ఈ భాగం అంతటా మీరు చూస్తుండేది వచ్చేసి రాజుగారి గార్డెన్. ఇప్పుడు తుప్పలు అది పెరిగిపోయి ఇది వచ్చేసి దొంగ మార్గము. రాజుగారి కోట నుంచి బయటికి వెనకాలకి వెళ్ళిపోవడానికి దొంగ మార్గము. ఆ వే నుంచే రాజుగారు బయటికి పోయేవాడట. ఇప్పుడు మా వాడు నిలబడిన చోట నుంచి వెనకాల ఉన్న రూమ్ వచ్చేసి 2వ బాత్రూము. తవ్వితే ఏకలు దొరుకుతాయి. అందులోని రాజుగారి ఏకలు దొరుకుతాయి అంటండి. ఇక్కడ కూడా ఒక దొంగ మార్గం ఉండాలి. ఈ వెనకాల నుంచి మీకు కనబడుతుంది కదా, ఈ తుప్పల్లో ఉన్న మరొక రూమ్ ఉండేది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ధ్వంసం అయింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి కోట అంతా తీయాలి కదా. కోట అంతా తీస్తాను మనల్ది. ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ రాజుగారిది సెపరేట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్. ఈ వెనకాల కనబడేది వచ్చేసి ఎవరిని తీస్తున్నావు వేరే తీయండి. చెప్పు. మన రాజుగారు అంతా సభ కూడి ఉండేవారు అనమాట. సభ పెట్టుకుండేవారు. చూపించు కదా, తర్వాత చూపించు. చాలా విశాలంగా ఉండేది ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు. కానీ రాజుగారు చచ్చిపోయిన తర్వాత రాణి ఆవిడకి అమ్మించింది కాబట్టి మిగిలిందంతా ఇదే. ఇది కెమెరా పట్టుకోవడం కూడా చేత కాదు. అయితే కొద్దిగా చాలా ఆఫ్ చేద్దాం. 7 minutes ఆల్రెడీ ఇస్ ఓవర్. 7 minutes అయిపోయింది. అయితే కట్ అయింది. కట్ అవ్వదు. ఆఫ్ చేద్దాం. సో మీరు మొత్తం ప్యాలెస్ ఒకసారి తీసేసి. ప్యాలెస్ తీసాను మొత్తం. వీడియో ఆన్ చేసి చూడడమే లేటు. అందులో నేనే లేను. నన్ను చూపించి చాలా మనం చూసింది మన కొండ మీద ఉన్న రాజుగారి కోట. నువ్వు ఉన్నావు, నీ వీడియోలో ఉన్నావు. ఎండ్ ఆఫ్ ద డే అండ్ కెమెరామ్యాన్ ప్రదీప్తో ఫ్రెండ్ వెంకట్.